నమస్తే సార్, మీ పేరండి? హరి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ప్రైవేట్ ఎంప్లాయీ. సార్ ఎక్కడ ఉంటారు సార్, మీది ఏ ఏరియా అండి? అది రైల్వే కాలనీ. ఓకే సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు, జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూశారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీలాంటి వాళ్ళకి బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా? ఏదైనా ఏంటంటే డెవలప్మెంట్ కావాలి. డబ్బులు ఇస్తున్నారు జగన్, కానీ ఇచ్చినా ఏంటంటే అది యూజ్ చేయట్లేదు కరెక్ట్. ఏదైనా ఎవరు వచ్చినా ఏంటంటే ఫ్యాక్టరీస్, ఎంప్లాయ్మెంట్ అది వస్తే బాగుంటుంది. సో ఈ ప్రభుత్వంలో ఎంప్లాయ్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ మీకు ఏమైనా కనిపించిందా? ఏం కనిపించలేదు. ఓన్లీ డబ్బులు పంచడం తప్ప. ఒక 20%కి డబ్బులు పంచుతున్నారు, 80% దగ్గర లాగేసుకుంటున్నారు. అది అందరికీ తెలిసిందే. కామన్గా 100%కి ఎవరు న్యాయం చేయలేరు. కానీ ఏంటంటే అన్నీ రేట్లు పెరిగిపోయి ఏ విధంగా అయితే డబ్బులు ఇస్తున్నది 20%కి ఇస్తున్నారు జనాలకి. అమ్మఒడి ఏవో సంథింగ్ ఇస్తున్నారు డబ్బులు, కానీ తీసుకోవడం అనేది 100 మంది దగ్గర తీసుకున్నారు. ఎగ్జాంపుల్ కరెంటు బిల్లులు పెంచేసి, చెత్త పన్ను, ఇవన్నీ ముందు లేవు కదండి. హౌస్ ట్యాక్స్ కూడా మ్యాక్సిమం 10 to 15% పెరిగింది. ఇంతకుముందు 18-19లో 4000 సంథింగ్ కట్టేవారు, ఇప్పుడు 6500 అయిపోయింది హౌస్ ట్యాక్స్. అది అందరి మీద పడుతుంది కదా, ఇచ్చేది కొందరికి ఇస్తున్నారు, అది అందరి మీద పడుతుంది. అలాగే కరెంటు బిల్లు చాలాసార్లు పెంచారు. ఇంతకుముందు సేమ్ 300 యూనిట్లు నాకు వస్తే 800-900 బిల్లు వచ్చేది. ఇప్పుడు అదే 300 యూనిట్లు వస్తే 1600, 1700 పెరిగిపోయి ఎవ్రీ మంత్ అది బడ్డాను కదా కరెంటు బిల్లు అని. చెత్త పన్ను అనేది అది లేదు ముందు కూడా, అందరికీ తెలిసింది. అది కూడా వేస్ట్. తర్వాత ఇంక లిక్కరు అని అంటే ఎవడ ఇష్టం కాడ తాగుతాడు, అది అనవసరం. కానీ అయినా సరే ఒక ఎగ్జాంపుల్, శ్రీకాకుళంలో తయారయ్యే లిక్కర్ బీర్ అనేది పక్కన ఒరిస్సాకి వెళ్తే 130-140కి దొరుకుతుంది. అదే మన జిల్లాలో, శ్రీకాకుళం జిల్లా, మన ఆంధ్రప్రదేశ్లో తయారైంది మనకి ఎంతకు దొరుకుతుంది? 300 పెడితే కానీ దొరకట్లేదు. అది తాగినోడు తాగుతాడు అనుకోండి, కానీ కామన్గా అది మన దగ్గర తయారయ్యేదానికి మనకి ఎక్కువకి దొరుకుతుంది. 3 అమౌంట్, డబుల్ అమౌంట్. అవన్నీ రేట్లు అయితే బాగా పెరిగాయి. విశాఖపట్నం పరిస్థితి ఏంటి సార్? మంత్రిగా చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఇక్కడ అని చెప్పేసి మాట్లాడారు. ఈ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్స్ రావడం కానీ, కొత్తగా కంపెనీలు రావడం కానీ మీకు ఏమన్నా తెలుసా అండి? ఏం లేదండి, అంత గుడివాడ అమర్నాథ్ అంత స్కిల్ ఏం లేదు, అంత డెవలప్మెంట్ ఫ్యాక్టరీస్ తెచ్చే అంత సీన్ ఏం లేదు. సో మీది విజయవాడ దక్షిణ నియోజకవర్గం వస్తుందండి? విజయవాడ నాది రైల్వే న్యూ కాలనీ. యాక్చువల్లీ మాది శ్రీకాకుళం, నేను అక్కడే నా ఓట్లని ఉన్నాను, ఇక్కడ లేదు. సార్ ఇక్కడ వైజాగ్ ఎంపీ పరిస్థితికి వస్తే, ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేటీకరణకి చాలా వరకు అడుగులు పడిపోయినాయి. రైల్వే జోన్ రావాలి మీకు, ఉత్తరాంధ్రలో వెనకబడిన జిల్లాలైన వాటికి నిధులు పట్టుకురావాలి. సో ఈ ప్రాంతంలో ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది, భరత్ గారా, ఝాన్సీ గారు? భరత్ గారే బెటర్, ఎందుకంటే ఝాన్సీ లాస్ట్ ఎలక్షన్లో కూడా లేరు. తను విజయనగరం లోకల్ కాదు. సో భరత్ గారు వస్తే పర్లేదు. ఏదొచ్చినా ఏంటంటే ఆటోమేటిక్గా రూలింగ్లో ఏది ఉంటే వాళ్ళు వస్తే ఏదో నిధులు వస్తాయి. ఆటోమేటిక్గా రూలింగ్లో వైసీపీ టీడీపీ వచ్చిందనుకో ఏం రాదు. అదే టీడీపీ వచ్చి వైసీపీ వాళ్ళు ఉన్నారనుకో నిధులు రావు. సో ఇక్కడ ఏమన్నా సాధించారు సార్? 25 మందికి పైచీలకి ఎంపీలు ఇచ్చారు కదా వైసీపీకి. సో మన రాష్ట్రానికి రావాల్సిన ఏమన్నా వైసీపీ ప్రభుత్వంలో వచ్చినాయంటారా? కేంద్రం లేదండి, ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏది ఉందో అదే ఉంది. తర్వాత ఏం రాలేదు కదా, స్పెషల్ స్టాటస్ అని రాలేదు, పోలవరం అవ్వలేదు, ఏవి అవ్వలేదు, అలాగనే ఉన్నాయి. డబ్బులు అయితే మాత్రం పంచుతున్నారు. పేదోళ్ళకి డబ్బులు డైరెక్ట్గా వెళ్తున్నది అన్నది వాస్తవం. డెవలప్మెంట్ పరంగా ఏం లేదు. సార్ మరి క్యాపిటల్ గురించి మీ అభిప్రాయం సార్? రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అన్నారు, ఇప్పుడేమో 3 క్యాపిటల్స్ అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? రియల్గా నేను వైజాగ్లో ఉంటున్నాను 25 ఇయర్స్ నుండి. క్యాపిటల్ ఉన్నా ఉండకపోయినా వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ప్లస్ ఏంటంటే వైజాగ్ ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం లేదు. డెవలప్ చేయాలి అని అంటే క్యాపిటల్ తెచ్చి డెవలప్ చేయని అవసరం లేదు, ఇండస్ట్రీలు తెచ్చి డెవలప్ చేయొచ్చు. ఒకటి ఉంటే ఎక్కడైనా మంచిదండి. ఇప్పుడు 3 దగ్గరలో, ఇప్పుడు ఇంతకుముందు తక్కువ జిల్లాలు ఉండేవి, జిల్లాలు పెంచారు. జిల్లాలు పెంచడం వల్ల కూడా ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలను పెంచారు. కలెక్టరేట్ల నుండి ఐఏఎస్లు, ఐపీఎస్లు అదంతా బర్త్డేనే కదా ప్రభుత్వానికి. థ్యాంక్ యూ సార్.